మా స్టోరీస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక ఊరిలో సురేంద్రవర్మ అనే జమీందారు ఉండేవాడు. బాగా ధనవంతుడు. తన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని కష్టపడి రెట్టింపు చేశాడు. అతనికి విజయవర్మ అనే కొడుకు ఉండేవాడు. చిన్నతనంలోనే తల్లి మరణించటంతో సురేంద్రవర్మ కొడుకుని అల్లారుముద్దుగా పెంచాడు. ఇది అలుసుగా తీసుకొని విజయవర్మ చెడు వ్యసనాలకి అలవాటుపడి ఊర్లో బలాదూరుగా తిరిగేవాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు సురేంద్రవర్మ ప్రాణస్నేహితుడు సందీపుడు అతన్ని కలిసి ఇలా అన్నాడు. నువ్వు నీ పనుల్లో పడి నీ కొడుకుని పట్టించుకోవటం మానేశావు. విజయవర్మని ఇలాగే వదిలేస్తే వాడు చేతికి అందకుండా పోతాడు. నీకు ఎప్పటినుంచో మళ్లీ పెళ్లి చేసుకోని చెప్తున్నాను. ఆడదిక్కులేని సంసారం ఇలాగే ఉంటుంది. నువ్వు నా మాట విని పెళ్లి చేసుకో. అలాగైనా నీ కొడుకులో కొంచెం మార్పొస్తుంది అని చెప్పి సందీపుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సురేంద్రవర్మ ఆలోచనలో పడ్డాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు సురేంద్రవర్మ గుడి దగ్గర ఒక అమ్మాయిని చూశాడు. ఆమె చాలా అందంగా అణుకువగా ఉంది. ఆ తర్వాత ఆమె గురించి వాకబు చేశాడు. ఆమె పేరు సీత. ఆమెది చాలా బీద కుటుంబం. ఆమె తన అమ్మమ్మతో కలిసి ఊరికి అవతల ఉన్న పూరి గుడిసెలో ఉండేది. ఒకరోజు సురేంద్రవర్మ వారి ఇంటికి వెళ్లి సీతని ఒప్పించి ఆమెని పెళ్లి చేసుకున్నాడు. తన తండ్రి పెళ్లి చేసుకోవటం విజయవర్మకి నచ్చలేదు. రోజూ తన తండ్రితో గొడవ పడేవాడు. తన సవతి తల్లి సీతను కూడా ఓర్వలేకపోయేవాడు. అలా కొంతకాలం గడిచింది. సీతకి ఒక మగబిడ్డ పుట్టాడు. వాడికి విష్ణువర్మ అని పేరు పెట్టారు. కాలంతో పాటు వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అలా కాలం గడవసాగింది. కొంతకాలం తర్వాత సురేంద్రవర్మ జబ్బుతో మంచాన పడ్డాడు. ఇక తాను ఎలాగూ బ్రతకనని తన ఆస్తిని పంచటానికి నిర్ణయించుకున్నాడు. తన భార్యని, ఇద్దరు కొడుకుల్ని పిలిచి ఇలా అన్నాడు. నా యావదాస్తి ఎవరికి చెందాలో ఈ పుస్తకంలో రాశాను. అన్ని ఆస్తుల వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి అని ఒక పుస్తకాన్ని తన పెద్ద కొడుక్కి అందించాడు. విజయవర్మ ఆ పుస్తకాన్ని తెరచి చూసి ఇలా చదివాడు. ఊరికి చివరన ఉన్న బీడుబారిన పొలం మరియు దాని పక్కనే ఉన్న ఇంటిని నా రెండవ భార్యకి రాస్తున్నాను. నా మిగతా ఆస్తులు మొత్తం నా మొదటి భార్య కొడుక్కే చెందుతాయి అని చదవటం ముగించాడు. అది వినగానే సీత చాలా బాధపడింది. మిగతా ఆస్తిని మొత్తం తన పేరు మీద రాయటంతో విజయవర్మ మనసులో సంతోషిస్తూ ఆ పుస్తకాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత సీత తన భర్తతో ఇలా అంటుంది. మిమ్మల్ని నమ్ముకున్నందుకు మాకిలా అన్యాయం చేస్తారనుకోలేదు. దేనికి పనికిరాని పాత ఇంటిని, పంటకు పనికిరాని బీడు భూమిని మాకిచ్చారు. దీనితో మేమెలా బ్రతకాలి అని సీత అనడంతో సురేంద్రవర్మ ఇలా అన్నాడు. నువ్వేమీ బాధపడకు. అన్నీ ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ఆస్తిలో సగం మీకిస్తే నేను చనిపోగానే ఆస్తి కోసం విజయవర్మ మిమ్మల్ని చంపేస్తాడు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఒక చుట్టిన కాగితాన్ని భార్య చేతికి అందిస్తూ ఇలా అన్నాడు. దీన్ని ఇప్పుడు తెరవద్దు. మీకు కష్టాలు చుట్టుముట్టి బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే నా ప్రాణ స్నేహితుడు సందీపుని సమక్షంలో దీన్ని తెరువు. అంతా మంచే జరుగుతుంది అని చెప్పి సురేంద్రవర్మ కన్నుమూస్తాడు. కాలచక్రం ముందుకు సాగింది. విజయవర్మ తండ్రి చనిపోవటంతో, అడిగేవారు లేకపోవటంతో చెడు అలవాట్లకి బానిసైపోయాడు. కొంతకాలం తర్వాత తన తండ్రి రెండవ భార్యని, ఆమె కొడుకుని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. దిక్కుతోచని స్థితిలో సీత తన కొడుకుని తీసుకుని తనకు తన భర్త రాసిచ్చిన ఇంటి దగ్గరికి వెళ్తుంది. పొలం చూస్తే ఎండిపోయి బీటలు వారి ఉంటుంది. సీతకి ఏం చేయాలో అర్థం కాలేదు. రోజూ కూలి పనికి వెళ్లి అలాగే రోజులు వెళ్లదీస్తూ ఉండేది. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు విష్ణువర్మ తన తల్లితో ఇలా అన్నాడు. అమ్మా, మనకెందుకు ఈ కష్టాలు? నువ్వు జమీందారు భార్య అయ్యండి కూలి పనికి పోవడం ఏంటి? నాన్న మనల్ని అన్యాయం చేసి మనకి ఇంటిని పొలాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు అని అనటంతో సీత ఇలా అంటుంది. నాయనా, మీ నాన్న మనకి అన్యాయం చేయడు.
ఆయన చనిపోయే ముందు ఒక కాగితాన్నిచ్చి అది తనకు నమ్మకస్తుడైన తన స్నేహితుడు సందీపుని ముందు తీసి చూడమని చెప్పాడు. అని జరిగింది వివరించింది. అమ్మా, అయితే మనం ఆ కాగితాన్ని తీసుకుని నాన్నగారి స్నేహితుడి దగ్గరికి వెళ్దాం అని విష్ణువర్మ అనటంతో అందుకు సీత సరే అంటుంది. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ కలిసి సందీపుడి ఇంటికి వెళ్తారు. సీత సందీపునికి జరిగింది వివరించి ఆ కాగితాన్ని ఇచ్చింది. దాన్ని తెరిచిన సందీపుడు ఇలా చదవసాగాడు. ప్రియమైన స్నేహితునికి, ఇలాంటి రోజు వస్తుందని ముందే ఊహించాను. నేను ఆ రోజే నా ఆస్తిలో సగం నా రెండవ భార్యకి రాసి ఉంటే వారిని నా పెద్ద కొడుకు ఎప్పుడో చంపేసి ఉండేవాడు. అందుకే ఆ రోజు వారికి పాడుబడిన ఇంటిని మరియు బీడుబారిన పొలాన్ని ఇచ్చాను. ఆ పాడుబడిన ఇంటిలో ఉత్తరం వైపు ఉన్న గోడలో వజ్రాలు, రత్నాలు ఉన్న పెట్టెని దాచాను. అవి వీరికి ఎలాగైనా చెందేలా చేసే బాధ్యత నీమీద పెడుతున్నాను. నా ప్రాణ స్నేహితునివైన నువ్వే వాళ్ళకి న్యాయం చేయగలవని నమ్మి ఈ కాగితాన్ని నీకు ఇవ్వమని చెప్పాను అని ఆ లేఖ చదవటం ముగించాడు. వెంటనే ముగ్గురూ కలిసి ఆ పాడుబడిన ఇంటికి వెళ్లి గోడని తవ్వి చూశారు. అందులో నిజంగానే వాళ్ళకి ఒక పెట్టె కనిపించింది. అది తెరిచి చూడగానే అందులో దగదగలాడే వజ్రాలు, రత్నాలు కనిపించాయి. వాటిని చూసిన సందీపుడు సీతతో ఇలా అన్నాడు. అమ్మా, ఈ వజ్రాలు దొరికిన విషయం విజయవర్మకి తెలిస్తే ఇదంతా నాదే అని మీకు అన్యాయం చేస్తాడు. దీనికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మాకు ఆస్తి విషయంలో అన్యాయం జరిగిందని విజయవర్మని పంచాయతీకి పిలిపించు. మిగతా సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు సందీపుడు. ఆ తరువాత సీత అక్కడి నుంచి నేరుగా ఊర్లో ఉన్న పెద్ద మనిషి దగ్గరికి వెళ్లి, మా ఆస్తిని విజయవర్మ లాగేసుకుని మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశాడు అని ఫిర్యాదు చేసింది. మరుసటి రోజు ఉదయం విజయవర్మని పంచాయతీకి పిలిపించారు. అందరూ అక్కడికి చేరుకున్నారు. విజయవర్మతో సందీపుడు ఇలా అంటాడు. నువ్వు నీ తండ్రి ఆస్తిని మొత్తం కాజేసి వీళ్ళని ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టావని వీళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి నీ సమాధానమేంటి అనటంతో విజయవర్మ ఇలా అంటాడు. నేను ఎవరి ఆస్తి కాజేయలేదు. నా తండ్రి వాళ్ళకిచ్చిన పొలాన్ని, ఇంటిని వాళ్ళకే ఇచ్చేశాను. నా తండ్రి నాకిచ్చిన ఆస్తి వివరాలు ఈ పుస్తకంలో రాశాడు అని ఆ పుస్తకాన్ని చూపించాడు. ఆ పుస్తకాన్ని చూసిన సందీపుడు ఇలా అన్నాడు. అవును, విజయవర్మ చెప్పింది నిజమే. ఆ ఇల్లు, పొలం తప్పితే మిగతా ఆస్తి మొత్తం విజయవర్మకే చెందుతాయి. ఆ పాత ఇల్లు, పొలం సీతకే చెందుతాయి. దానిపైన విజయవర్మకి ఎలాంటి హక్కు లేదు అని సందీపుడు అనటంతో నా ఆస్తి మొత్తం నాకే చెందుతుందని మనసులో సంతోషిస్తూ విజయవర్మ దానికి అంగీకరించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అందరి ముందు సీతకి తన భర్త ఇచ్చిన పొలం పైన తనకి ఎటువంటి హక్కు లేదని విజయవర్మ ఒప్పుకుంటాడు. సందీపుడు మనసులో సంతోషించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తరువాత సీత, ఆమె కొడుకు సందీపుని కలిసి కృతజ్ఞతలు తెలుపుతారు. ఇక ఆ తర్వాత ఆ ఇంట్లో వజ్రాలు దొరికిన విషయం విజయవర్మకి తెలుస్తుంది. ఆ ఇంటిపైన తనకు ఎటువంటి హక్కు లేదని అందరి ముందు ఒప్పుకోవటంతో ఏమీ చేయలేక అలాగే ఉండిపోతాడు. ఆ తర్వాత తన తప్పుని తెలుసుకుని బాధపడతాడు. మిత్రులారా, కొంచెం ఆలస్యమైనా మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. మా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక కథలో కలుద్దాం. ధన్యవాదాలు. సిరిపురం అనే గ్రామంలో రమణమ్మ అనే వృద్ధురాలు ఉండేది. రమణమ్మకి చంద్రయ్య అనే మనవడు ఉండేవాడు. చిన్నతనంలోనే చంద్రయ్య తల్లి తండ్రి చనిపోవటంతో రమణమ్మ మనవణ్ణి అల్లారుముద్దుగా పెంచింది. రమణమ్మ కూలీ పనికి వెళ్లి అలా వచ్చిన డబ్బుతో జీవనం గడుపుతూ ఉండేది. చంద్రయ్య ఏ పని చెయ్యకుండా తన స్నేహితులతో తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండేవి. రమణమ్మ ఒకరోజు చంద్రయ్యతో ఇలా అంటుంది. అయ్యా చంద్రయ్య, ఏదైనా పని చేసుకుని 4 డబ్బులు వెనకేసుకో. నేను రేపో మాపో పోతే నిన్ను చూసుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. నువ్వేదైనా పనిలో కుదిరితే నీకు పెళ్లి చేసి నేను హాయిగా వెళ్ళిపోతాను అని అనటంతో చంద్రయ్య ఇలా అంటాడు. అవ్వా, నాకు ఏ పని చేయటం ఇష్టం లేదు.
నా స్నేహితులంతా హాయిగా ఆడుకుంటున్నారు. నువ్వేమో నన్ను రోజూ పని చెయ్యంటూ పీడించుకు తింటున్నావు అని అనటంతో రమణమ్మ ఇలా అంటుంది. అయ్యా, నువ్వే పని చేయకుంటే ఇల్లెలా గడిచేది? సరే, నువ్వు పనికి రాకపోతే రాకపోయావు. కనీసం మనకున్న 4 మేకలనైనా అడవిలోకి తీసుకెళ్లి మేపుకురా. నువ్వు ఏ పని చేయనవసరం లేదు. వాటిని పొద్దున్నే అడవికి తీసుకెళ్లి సాయంత్రం కాగానే ఇంటికి తోలుకురా అని అనటంతో చంద్రయ్య మనసులో ఇలా అనుకున్నాడు. ఇంటి దగ్గరుంటే ఏదో ఒక పని చెయ్యంటూ నన్ను చంపుకు తింటుంది అని అనుకొని రమణమ్మ చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సద్దిమూట కట్టుకొని మేకలని తీసుకొని అడవిలోనికి బయలుదేరాడు. మేకలని అడవిలోనికి తోలి ఒక చెట్టు కింద కూర్చుని తనతో తెచ్చుకున్న అన్నం తిని హాయిగా పడుకున్నాడు. మేకలు మేత మేస్తూ అడవిలోపలికి వెళ్ళిపోయాయి. చాలా సమయం తర్వాత చంద్రయ్య లేచి చూసేసరికి బాగా పొద్దుపోయింది. మేకల కోసం వెతుకుతూ అడవిలోనికి వెళ్ళాడు. అక్కడ 2 మేకలు మాత్రమే కనిపించాయి చంద్రయ్యకి. ఎంత వెతికినా మిగతా 2 మేకలు కనిపించకపోవటంతో చేసేదేమీ లేక ఆ మిగిలిన 2 మేకలని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. 2 మేకలతో ఇంటికి చేరుకున్న చంద్రయ్యని చూసి మిగతా 2 మేకలు ఏమయ్యాయని రమణమ్మ అడుగుతుంది. చంద్రయ్య జరిగింది వివరిస్తాడు. అది విన్న రమణమ్మ కోపంతో ఇలా అంటుంది. అయ్యో, ఎంత పని చేశావురా! నీకు ఏ పని చేతకాదు. నాకు బుద్ధి తక్కువయ్యి నీకు ఈ పని చెప్పాను. బంగారులాంటి మేకల్ని అడవి పాలు చేసొచ్చావు కదరా. నాకు ఏ పని చెప్పొద్దని ముందే చెప్పాను. ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? ఇప్పుడేమో నన్ను తిడుతున్నావు అని కోపంతో వెళ్ళిపోయాడు. అలా వెళ్లిన చంద్రయ్య అడవిలోనికి వెళ్తాడు. ఆ అడవిలోని ఒక చెట్టు కింద పడుకున్నాడు. కాసేపైన తర్వాత వర్షం పడ్డంతో ఎటు వెళ్లాలో అర్థం కాక అటూ ఇటూ చూశాడు. దగ్గరలో ఒక పాడుబడిన గుహ కనపడింది. వర్షం తగ్గే వరకు ఆ గుహలో తలదాచుకుందామని ఆ గుహలోనికి వెళ్ళాడు. ఆ గుహ చాలా భయంకరంగా ఉంది. అందులోనుంచి ఏవేవో శబ్దాలు రాసాగాయి. చంద్రయ్య భయపడుతూనే లోపలికి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక పెద్ద పెట్టె కనిపించింది. అందులో ఏదో నిధి ఉంటుందని ఆశపడి చంద్రయ్య ఆ పెట్టెని తెరిచాడు. అందులో నుంచి ఒక పెద్ద దెయ్యం బయటకు వచ్చింది. అది చూసి చంద్రయ్య బాగా భయపడసాగాడు. అప్పుడు ఆ దెయ్యం చంద్రయ్యని చూసి ఇలా అంటుంది. భయపడకు, నిన్ను నేను ఏమీ చేయను. ఎన్నో ఏళ్లుగా నేను ఈ పెట్టెలో మగ్గిపోతున్నాను. ఒక ముని నన్ను ఈ పెట్టెలో పెట్టి బంధించాడు. నువ్వు ఈ పెట్టెని తెరిచి నన్ను బంధ విముక్తుణ్ణి చేశావు. నీకు చాలా కృతజ్ఞతలు. నువ్వు చేసిన ఈ సహాయానికి బదులుగా నీకు ఏదైనా సహాయం చేసి వెళ్ళిపోతాను అని దెయ్యం అనటంతో చంద్రయ్య ధైర్యం తెచ్చుకుని ఇలా అంటాడు. నాకు నువ్వేం సహాయం చేస్తావు? నాకా ఏ పని చేయటం ఇష్టం ఉండదు. మా నాయనమ్మ రోజూ ఏదో ఒక పని చెయ్యంటూ నన్ను చంపుకు తింటుంది. నీకేంటి? నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. నేను నీలాగా దెయ్యాన్నైనా బాగుండేది. హాయిగా గాల్లో ఎగురుతూ సంతోషంగా ఉండేవాణ్ణి అని చంద్రయ్య అనటంతో దెయ్యం చంద్రయ్యతో, నేను మనిషిగా ఉన్నప్పుడు ఎన్నో పాపాలు చేశాను. అందుకే నాకిలా దెయ్యంలా ఉండాల్సిన దుస్థితి వచ్చింది. మానవ జన్మ ఎంతో గొప్పది. కష్టపడి పనిచేసి ఉన్నంతలో నలుగురికి సహాయం చేసి నీ జన్మని సార్థకం చేసుకో అని అనటంతో చంద్రయ్య దెయ్యంతో ఇలా అంటాడు. నువ్వెన్నైనా చెప్పు, నాకు పని చేయడం చేతగాదు. నాకు నీ శరీరాన్నివ్వు. నేను నీలాగా దెయ్యంగా ఉంటాను. నువ్వు నా శరీరాన్ని తీసుకో, మనిషిలా ఉండు అని అంటాడు. ఎంత చెప్పినా చంద్రయ్య వినకపోవటంతో దెయ్యం చంద్రయ్యతో, సరే, నువ్వన్నట్టుగానే మనం శరీరాలని మార్చుకుందాం. నేను నీలాగా మీ ఇంటికి వెళ్తాను. నువ్వు నాలాగా ఉండు. కానీ ఒక్క విషయం, మళ్ళీ నువ్వొచ్చి ఎప్పుడు పడితే అప్పుడు నా శరీరం నాకు కావాలంటే నేను ఇవ్వను. నీకు శరీరాన్ని మార్చుకోవాలి అనిపించినట్టే నాకు కూడా అనిపించాలి. అప్పుడు మాత్రమే నేను ఒప్పుకుంటాను
అని అనటంతో చంద్రయ్య ఏమీ ఆలోచించకుండా ఇక నా కష్టాలన్నీ తీరిపోయినట్టే అని మనసులో అనుకుంటూ సరే అంటాడు. ఇక వాళ్ళిద్దరూ తమ శరీరాలు మార్చుకున్నారు. దెయ్యం చంద్రయ్య రూపంలోకి మారి ఇంటికి వెళ్ళిపోతాడు. చంద్రయ్య దెయ్యం రూపంలో గాలిలోకి ఎగిరిపోతాడు. ఇంటికి వెళ్లిన దెయ్యం చాలా సంవత్సరాల తర్వాత మనిషిగా మారేసరికి ఎంతో సంతోషించింది. మరుసటి రోజు ఉదయం రమణమ్మతో కలిసి దెయ్యం పనిలోకి వెళ్తుంది. ఆడుతూ పాడుతూ అన్ని పనులు చేస్తుంది. రాత్రికి రాత్రే చంద్రయ్యలో వచ్చిన మార్పుని చూసి రమణమ్మ చాలా సంతోషిస్తుంది. అలా కొంతకాలం గడిచింది. ఇక దెయ్యం రూపంలో ఉన్న చంద్రయ్య పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. మొదట్లో దెయ్యం రూపంతో సంతోషించినా ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఇంతకు ముందు మనిషి రూపంలో ఉన్నప్పుడు ఏ పని చెయ్యకపోయినా ఊర్లోకి వెళ్లి తన స్నేహితులతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేసేవాడు. ఇప్పుడేమో ఒంటరి జీవితం, మాట్లాడేవారు ఎవరూ లేరు. వీటికి తోడు వికృత ఆకారం. ఇవన్నీ చూసి చంద్రయ్యకి తన మీద తనకే విరక్తి పుట్టింది. ఇక ఏమాత్రం ఆలోచించకుండా తన శరీరంలోనికి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాడు. తన శరీరాన్ని అడగటానికి వెళ్తాడు. దెయ్యం దగ్గరికి వెళ్లి తన శరీరం కావాలి అని అడగటంతో చంద్రయ్య రూపంలో ఉన్న దెయ్యం శరీరాన్ని ఇవ్వటానికి ఒప్పుకోలేదు. నాకు ఇలా ఉండటమే బావుంది, ఎన్నో సంవత్సరాలు దెయ్యంలా గాలిలో తిరిగాను, ఇప్పుడు నాకు ఈ శరీరం నుంచి వెళ్ళాలి అనిపించటం లేదు అని శరీరాన్ని ఇవ్వటానికి నిరాకరించింది. ఏం చెయ్యాలో అర్థం కాక దెయ్యం రూపంలో ఉన్న చంద్రయ్య అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఊరికి అవతల ఉన్న చెట్టు దగ్గర కూర్చుని బాధపడసాగాడు. అటుగా వెళ్తున్న ఒక ముని దెయ్యం రూపంలో ఉన్న చంద్రయ్యని చూసి ఏం జరిగింది అని అడుగుతాడు. ఇక చంద్రయ్య జరిగిందంతా వివరిస్తాడు. అందుకు ఆ ముని ఇలా అంటాడు, నీ సోమరితనం వల్ల ఇప్పుడు పెద్ద చిక్కు తెచ్చుకున్నావు. నిన్ను చూస్తుంటే నీకు సహాయం చెయ్యాలి అనిపిస్తుంది అని అక్కడ్నుంచి నేరుగా ఊర్లోకి వెళ్ళాడు. అక్కడ చంద్రయ్య స్నేహితుణ్ణి కలిసి విషయం చెప్పి ఏం చెయ్యాలో చెప్పాడు. ఆ తర్వాత అతను చంద్రయ్య ఇంటికి వెళ్లి దెయ్యం రూపంలో ఉన్న చంద్రయ్యతో ఇలా అంటాడు, నా దగ్గర తీసుకున్న 100 వరహాలు ఎప్పుడు తీరుస్తావు? నేను నీకిచ్చిన గడువు కూడా తీరిపోయింది. రేపు ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను. నా దగ్గర తీసుకున్న అప్పు అనా పైసలతో సహా తీర్చకపోయావో నీ అంతు చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ అనుకోని పరిణామానికి చంద్రయ్య రూపంలో ఉన్న దెయ్యానికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మరుసటి రోజు ఉదయం అన్నట్టుగానే చంద్రయ్య స్నేహితుడు 2 మనుషులతో వచ్చి చంద్రయ్య రూపంలో ఉన్న దెయ్యానికి దేహశుద్ధి చేసి వెళ్లిపోతాడు. అలా రోజూ ఎవరో ఒకరు రావటం, అప్పు తీర్చాలని చంద్రయ్యకి దేహశుద్ధి చేసి వెళ్లటం జరిగేది. రోజూ ఆ దెబ్బలకు తాళలేక చంద్రయ్య రూపంలో ఉన్న దెయ్యం ఇలా అనుకుంటుంది, ఈ చంద్రయ్య ఊర్లో ఉన్న అందరి దగ్గర అప్పులు చేసినట్టున్నాడు. రోజూ ఈ దెబ్బలు తినటం నా వల్ల కాదు. వెంటనే నా శరీరంలోనికి నేను వెళ్లిపోతాను అని అనుకుని తన రూపంలో ఉన్న చంద్రయ్య దగ్గరకు వెళ్తుంది. చంద్రయ్య శరీరాన్ని చంద్రయ్యకిచ్చేసి అక్కడి నుంచి దెయ్యం వెళ్లిపోతుంది. తనకు సహాయం చేసిన మునికి చంద్రయ్య కృతజ్ఞతలు తెలిపి సంతోషంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. ఇక ఆనాటి నుంచి కష్టపడి పనిచేసేవాడు చంద్రయ్య. మిత్రులారా, మనిషి యొక్క ఆలోచనల్ని పని అదుపులో ఉంచుతుంది. సోమరితనం ఎప్పటికైనా కష్టాలని కొని తెస్తుంది. మా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంటని కొట్టడం మర్చిపోకండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. రంగాపురం అనే గ్రామంలో శంకరయ్య అనే కుమ్మరివాడు ఉండేవాడు. మట్టితో కుండలు చేసి అలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. అదే ఊరిలో పాపయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతను ఊర్లో ఉన్న జమీందారు రాజయ్యకి చెందిన పొలాన్ని కౌలుకు తీసుకుని అందులోని బంకమట్టిని శంకరయ్యకి అమ్మేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండేవి. ఒకరోజు ఎడ్లబండిపైన బంకమట్టిని తీసుకొచ్చిన పాపయ్యతో శంకరయ్య ఇలా అంటాడు, అయ్యా, ఇప్పుడు నా పరిస్థితి ఏమీ బాగోలేదు.
ఈసారి మీకు డబ్బులు ఇప్పుడే ఇచ్చుకోలేను. మీరు మట్టినిస్తే నేను కుండలు చేసి అవమ్మిన తర్వాత మీ సొమ్ము చెల్లిస్తాను అని అనటంతో, దాందే ఉంది శంకరయ్య, ఏం పర్వాలేదు, నువ్వు కుండలు అమ్మిన తర్వాతే నాకు డబ్బులివ్వు అని అనటంతో శంకరయ్య దానికి సరే అన్నాడు. మట్టిని శంకరయ్య ఇంటి దగ్గర పోసి పాపయ్య వెళ్ళిపోయాడు. శంకరయ్య ఆ మట్టితో కుండలు చెయ్యబోతూ ఉంటే మట్టిలో చిన్న పాత సంచి కనబడింది. అది తీసి చూస్తే దగదగా మెరుస్తూ 5 వజ్రాలు కనిపించాయి. అది చూసి శంకరయ్య ఇక నా కష్టాలు తీరినట్టే అని చాలా సంతోషించాడు. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఈ విషయం ఆ నోట ఈ నోట వ్యాపారి పాపయ్యకి తెలిసింది. పాపయ్య శంకరయ్య దగ్గరికొచ్చి ఇలా అంటాడు, చూడు శంకరయ్య, నీకు వజ్రాలు దొరికాయని విన్నాను. నేను నీకు అమ్మిన మట్టిని నువ్వు నాకు డబ్బులు చెల్లించలేదు కాబట్టి ఆ వజ్రాలు న్యాయంగా నాకే చెందుతాయి. అయ్యా, మీరు నాకు మట్టిచ్చినప్పుడే కుండలమ్మి డబ్బులిస్తాను అని నేను మీకు ముందే చెప్పాను. మీరు దానికి సరే అన్నారు. నేను మీ దగ్గర మట్టిని కొన్నాను గనక న్యాయంగా ఈ వజ్రాలు నాకే చెందుతాయి. అదంతా నాకు అనవసరం. మర్యాదగా ఆ వజ్రాలు ఇవ్వకుంటే నిన్ను పంచాయతీకి ఇడుస్తాను అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేరుగా ఊర్లో ఉన్న పంచాయతీ పెద్ద ధర్మయ్య గారి దగ్గరికి వెళ్లి జరిగింది వివరించి శంకరయ్యని అక్కడికి పిలిపించాడు. ధర్మయ్య చాలా ప్రతిభావంతుడు. తన తెలివితో ఊర్లో చాలా సమస్యలని పరిష్కరించాడు. ధర్మయ్య శంకరయ్యని ఉద్దేశించి, ఏంటి శంకరయ్య, నీకు మట్టిలో వజ్రాలు దొరికాయంట కదా, నిజమేనా? అయ్యా, పాపయ్య నాకు మట్టి నమ్మినప్పుడు ఇప్పుడు నా దగ్గర డబ్బుల్లేవు, కుండలమ్మిన తర్వాతే డబ్బులిస్తాను అని పాపయ్యకి ఆ రోజు చెప్పానయ్యా. ఆ రోజు దానికి అంగీకరించి ఇప్పుడు నువ్వు నాకు డబ్బులివ్వలేదు, అందులో దొరికిన వజ్రాలు నాకే చెందుతాయంటున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం మీరే చెప్పాలి అని అన్నాడు. ఈ విషయం పాపయ్యకి భూమిని కౌలికిచ్చిన జమీందారు రాజయ్యకి తెలిసి అక్కడికి చేరుకున్నాడు. రాజయ్య ధర్మయ్యని ఉద్దేశించి ఇలా అన్నాడు, ధర్మయ్య గారు, నేను నా భూమిని పాపయ్యకి కౌలికిచ్చాను. కాని పాపయ్య నాకిచ్చిన కౌలు డబ్బుల్లో 2 చెల్లని నాణాలున్నాయి. కనుక ఆ మట్టిలో దొరికిన వజ్రాలు నాకే చెందుతాయి. ఇంతలోనే పాపయ్య కలగచేసుకుంటాడు, అయ్యా, నేను రాజయ్య గారికి కౌలు డబ్బులు చెల్లించిన తర్వాత ఆయన నాకు చాలాసార్లు ఎదురుపడ్డాడు. కాని ఈ చెల్లని నాణాల గురించి నాతో ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఈ రాజయ్య మోసపూరితమైన బుద్ధితో ఈ వజ్రాల్ని కాజేయాలనుకుంటున్నాడు. ఇతను చెప్పేది పచ్చి అబద్ధం. కాబట్టి మీరే నాకు న్యాయం చెయ్యాలయ్యా అని అనటంతో జమీందారుతో రాజయ్య ఇలా అంటాడు, ధర్మయ్య గారు, ఈ పాపయ్య ఇచ్చిన డబ్బులు సంచిని తీసుకుని నేను అలాగే ఇంట్లో పెట్టుకున్నాను. నేనా చెల్లని నాణాల్ని గమనించలేదు. అందుకే అతను నాకెదురుపడినప్పుడు ఆ చెల్లని నాణాల గురించి ప్రస్తావించలేదు. ఈరోజు ఆ సంచిని తెరచి చూస్తే నాకు చెల్లని నాణాలు కనిపించాయి. వజ్రాలు దొరికిన ఆ మట్టికి నిజమైన హక్కుదారుణ్ణి నేనే గనక ఆ వజ్రాలు నాకే చెందుతాయి. ఆ పొలం మా తాత ముత్తాతల ఆస్తి. అందులో దొరికిన నిధి న్యాయంగా మాకే చెందుతుంది. కనుక మీరు నాకు ఆ వజ్రాలిప్పించండి అని అనటంతో పాపయ్యకి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయింది. వజ్రాల కోసం పాపయ్య శంకరయ్యలు ఇద్దరూ గొడవ పడుతూ ఉంటే మధ్యలో జమీందారు రాజయ్య రావటంతో సమస్యని ఎలా పరిష్కరించాలా అని ధర్మయ్య ఆలోచించి వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు, ఈ వజ్రాలు మీలో ఎవరికి చెందుతాయో నేను రేపు చెప్తాను. అంతవరకు ఈ వజ్రాలు నా దగ్గరే ఉంటాయి. మీరు మీ ఇళ్లకు వెళ్ళిపోండి అని అనటంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ధర్మయ్య బాగా ఆలోచించి ఆ సాయంత్రం జమీందారు రాజయ్య గారి ఇంటికి వెళ్ళాడు. రండి రండి, మీలాంటి వారు మా ఇంటికి రావటం మా అదృష్టం అనటంతో ధర్మయ్య ఇలా అన్నాడు, రాజయ్య గారు, నేనిక్కడికి వచ్చిన విషయం ఎవరికీ తెలీదు. మీతో ఒక విషయం చెప్పాలి. మీరు ఈరోజు నా దగ్గరికి వచ్చినప్పుడు బాగా నటించారని నాకు అర్థమైంది. మీకు పాపయ్య చెల్లని నాణాలు ఇచ్చాడని మీరు చెప్పింది అబద్ధం. ఈ విషయం నాకు అప్పుడే తెలిసింది. మనం ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దాం. పంచాయతీలో నేను మీకు అనుకూలంగా తీర్పు చెప్తే నాకేమిస్తారు అని ధర్మయ్య అడగటంతో, మీరు ఆ పాపయ్య శంకరయ్యలకి అనుకూలంగా తీర్పు చెప్తారని చాలా భయపడ్డాను. నేను మీకు అన్యాయం చేయను. మీరు నా తరపున తీర్పు చెప్తే మీకు 2 వజ్రాలిస్తాను అని అనటంతో ధర్మయ్య ఇలా అంటాడు, సరే, మీరు చెప్పినట్టుగాని
మీకు అనుకూలంగా తీర్పు చెప్తాను. కానీ ఒక షరతు. మనిద్దరి మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని ఒక పత్రం పైన రాసుకుందా అని అనటంతో రాజయ్య ఒక్క క్షణం సందేహించి మనసులో ఇలా అనుకున్నాడు. ఒకవేళ ఈ పత్రం గురించి బయటపడితే పరువు పోయేది ధర్మయ్యది, ఇందులో నాకొచ్చే నష్టమేమీ లేదు అని అనుకుని పత్రం రాసి ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ధర్మయ్య అక్కడి నుంచి బయలుదేరి నేరుగా వ్యాపారి పాపయ్య దగ్గరికి వెళ్ళాడు. పాపయ్యతో ఇలా అన్నాడు. నేను జమీందారు రాజయ్య ఇంటికి వెళ్దామని బయలుదేరాను. కాని ఎందుకో నాకు అక్కడికి వెళ్లాలనిపించలేదు. అందుకే నీ దగ్గరికి వచ్చాను. నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను అని ధర్మయ్య అనటంతో, అయ్యా, మీలాంటాళ్ళు మా ఇంటికి రావడమే మా అదృష్టం. విషయం ఏంటో చెప్పండి అని అనటంతో ధర్మయ్య ఇలా అన్నాడు. పంచాయతీలో నేను మీకు అనుకూలంగా తీర్పు చెప్తే నువ్వు నాకేమిస్తావు అని అనటంతో, అయ్యా, మీరు నాకు 5 వజ్రాలు ఇప్పిస్తే మీకందులో 2 వజ్రాలు ఇస్తాను అని అన్నాడు. దానికి ధర్మయ్య అంగీకరిస్తూ ఇలా అన్నాడు. అయితే ఈ ఒప్పందాన్ని మనం ఒక పత్రం పైన రాసుకుందాం అని అనగానే జమీందారు రాజయ్య సందేహించినట్టే పాపయ్య కూడా సందేహించాడు. దానివల్ల తనకొచ్చే నష్టమేమీ లేదని ఆలోచించి సరే అని పత్రం రాసి ఇచ్చాడు. ఇక ధర్మయ్య చీకటి పడ్డంతో అక్కడ్నుంచి బయలుదేరి ఇంటికి వెళ్లిపోయాడు. మరునాడు ఉదయం నేరుగా శంకరయ్య ఇంటికి బయలుదేరాడు. ధర్మయ్యని చూసిన శంకరయ్య ఇలా అన్నాడు. అయ్యా, మీలాంటి పెద్దలు మా ఇంటికి రావటం మా అదృష్టం అని అనటంతో, నీకు ఒక విషయం చెప్పాలి. నిన్న నువ్వు నాకిచ్చిన వజ్రాల్ని మా ఇంట్లో పడి దొంగలు దోచుకెళ్లారు. అది నీకు చెప్పడానికే ఇక్కడికొచ్చాను. నా వల్ల తప్పు జరిగింది కనుక నేను నీకు అనుకూలంగా తీర్పు చెప్తాను. మరునాడు నువ్వు మా ఇంటికొస్తే ఆ వజ్రాల విలువ చేసే మొత్తం సొమ్ము నేను మీకిస్తాను అని అనటంతో, అయ్యో, ఎంత పని జరిగింది? న్యాయంగా ఆ వజ్రాలు ఎవరికి చెందుతాయో చెప్పండి. ఆ తర్వాత నా నిర్ణయం మీకు చెప్తాను అని శంకరయ్య అనటంతో ధర్మయ్య ఇలా అన్నాడు. నేను న్యాయంగా తీర్పు చెప్పాల్సి వస్తే ఆ 5 వజ్రాలు రాజయ్యకే చెందుతాయి. ఎందుకంటే నువ్వు పాపయ్య దగ్గర అరువుకే మట్టిని పోయించుకున్నావు. పాపయ్య భూమి కౌలు చెల్లించే డబ్బుల్లో కొన్ని చెల్లని నాణాలు రాజయ్యకిచ్చాడు. భూమికి నిజమైన హక్కుదారుడు రాజయ్యే కనుక అందులో దొరికే సొత్తు కూడా రాజయ్యదే అని అనటంతో, అయ్యా, రేపు మీరు పంచాయతీలో రాజయ్య పక్షమే తీర్పు చెప్పండి. వజ్రాలు ఎలాగూ పోయాయి గనక వాటికి బదులుగా రాజయ్యకి గాజు ముక్కలివ్వండి. వాటిని చూసి రాజయ్య మిమ్మల్ని నిలదీస్తే నేను మీకు అవే ఇచ్చానని చెప్పండి. నేను కూడా మీరిచ్చిన డబ్బులు నిజమైన వజ్రాలమ్మగా వచ్చినవని ఒప్పుకుంటాను అని అనటంతో ధర్మయ్య శంకరయ్యతో ఇలా అంటాడు. నువ్వలా చేస్తే నిన్ను అందరూ మోసగాడని అంటారు. ఊర్లో నువ్వు తలెత్తుకోకుండా అవుతుంది. మరేమీ పర్వాలేదయ్యా, ధర్మరాజు లాంటివారు. మీరు న్యాయం తప్పి తీర్పు చెప్పగలేంది నాలాంటి అనామకుడు మోసగాడిగా మాటపడ్డంలో నష్టం లేదు. ఇంతవరకు మీరు ఎప్పుడూ అన్యాయంగా తీర్పు చెప్పలేదు. మీ తీర్పు గురి తప్పదని విన్నాను. నేను చెప్పాల్సింది చెప్పాను. మీకు నచ్చింది మీరు చెయ్యండి. నీ నిజాయితీతో నా కళ్ళు తెరిపించావు. డబ్బుకి పేదవాడివైనా గుణానికి గొప్పవాడవని నిరూపించుకున్నావు. రేపు పంచాయతీలో కలుద్దాం అని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మరునాడు అందరూ సమావేశమయ్యారు. ధర్మయ్య ఏం చెప్తాడా అని అందరూ ఆసక్తిగా చూడసాగారు. ధర్మయ్య తీర్పు చెప్పటం మొదలుపెట్టాడు. ఆ 5 వజ్రాలకి నిజమైన హక్కుదారుడు శంకరయ్య మాత్రమే. దానిలో ఎటువంటి వాదోపవాదాలకి తావులేదు అని అనటంతో, మోసం, దగ, ఇది చాలా అన్యాయం అని రాజయ్య పాపయ్య ఇద్దరూ అరిచారు. ఇందులో మోసం, దగ ఏమీ లేదు. పాపయ్య కౌలు డబ్బులిచ్చినప్పుడు రాజయ్య లెక్క పెట్టుకోకుండా ఇంట్లో దాచుకున్నాడన్నది పచ్చి అబద్ధం. ఆ డబ్బులో చెల్లని నాణాలుంటే పాపయ్య ఎదురుపడ్డప్పుడు ఒక్కసారి కూడా వాటి గురించి అడగలేదు. ఇక పాపయ్య అరువుకి ఒప్పుకుని శంకరయ్యకి మట్టిని అమ్మాడు. ఏ కారణం చేతనైనా ఆ మట్టితో చేసిన కుండలు పగిలితే పాపయ్యకి ఎలా సంబంధం ఉండదో, ఆ మట్టిలో దొరికిన సొత్తుపైన రాజయ్య పాపయ్యలకి సంబంధం ఉండదు. వీళ్ళిద్దరూ వజ్రాలు కాజేయటానికి శంకరయ్యతో గొడవ పెట్టుకున్నారు. వాళ్ళకి అనుకూలంగా తీర్పు చెప్పాలని నాతో ఒప్పందం చేసుకున్నారు అని వాళ్ళు రాసిచ్చిన పత్రాలు చూపించాడు. ఆ పత్రాలని చూసి అందరూ పాపయ్యని, రాజయ్యని చీకొట్టారు. దాంతో వారు సిగ్గుపడి
తమ తప్పుని ఒప్పుకున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయాక ధర్మయ్య ఆ 5 వజ్రాలని శంకరయ్యకిస్తూ, ఇవి రంగురాలు కాదు, నువ్వు నాకిచ్చిన నిజమైన వజ్రాలు అని జరిగింది చెప్పటంతో శంకరయ్య చాలా సంతోషించాడు. మిత్రులారా, మా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ పక్కనే ఉన్న గంటని కొట్టడం మర్చిపోకండి. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. అనగనగా ఒక అడవిలో స్వామీజీ ఆశ్రమంలో విశ్వపతి, ఉమాపతి అనే 2 శిష్యులు స్వామీజీకి సేవ చేసుకుంటూ విద్య నేర్చుకుంటూ ఉత్తీర్ణులై ఉంటారు. స్వామీజీ పక్కన ఉమాపతి కూర్చుని తాళపత్ర గ్రంథాలని చదువుతూ ఉంటే ఒక తాళపత్ర గ్రంథం తీసుకొని విశ్వపతి స్వామీజీ దగ్గరికొచ్చి ఇలా అంటాడు, మనం ఎన్ని రోజులుగానో వెతుకుతున్నా ఆ లక్ష్మీదేవి అనుగ్రహించిన సంపదని తెలిపే తాళపత్ర గ్రంథం ఇదేనేమో, ఒకసారి పరిశీలించండి గురువుగారు అని అనగానే స్వామీజీ తాళపత్ర గ్రంథాన్ని తీసుకుని పరిశీలించి ఇలా అంటాడు, అవును విశ్వపతి, ఇంతకాలానికి ఆ సంపద ఎక్కడ ఉందో ఆధారం దొరికింది. ప్రజా శ్రేయస్సుకై ధర్మస్థాపన కోసం ఆ నిధిని వెచ్చించాలన్నది ఆనాటి లక్ష్మీదేవి ఆజ్ఞ. మనం వెంటనే మధురవర్మ మహారాజుని కలవాలి. ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యండి అని అనగానే, అలాగే గురుదేవా, తమ ఆజ్ఞ పదండి అంటారు. ఇక స్వామీజీ శిష్యులతో కలిసి మహారాజు దగ్గరికి రాగానే వారిని చూసిన మహారాజు ఇలా అంటాడు, మహాత్ములకి నమస్కారాలు. తమ రాక కోసం ఎదురు చూస్తున్నా. లక్ష్మీదేవి అనుగ్రహించిన మా పూర్వీకుల సంపద గురించి మాకు ఎప్పుడు సెలవిస్తారో? ఆ సంపద కోసం మేము 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాం. మహాత్మా, రహస్యంగా ఉన్న ఆ సంపద ఎప్పుడు మా చెంతకు చేరుతుంది అని అనగానే స్వామీజీ మహారాజుతో ఇలా అంటాడు, మహారాజా, ఆ వివరాలన్నీ ఎక్కడో లేవు. మీ సింహాసనం ఎడమ కాలు కిందనే ఉన్నాయి అని స్వామీజీ అనగానే మహారాజు సింహాసనాన్ని జరిపి ఆ పత్రాన్ని తీసుకొచ్చి స్వామీజీ గారికి ఇస్తాడు. ఆయన ఆ పత్రాలని చదువుతూ ఉండగా వెనక నుంచి తన శిష్యుడు విశ్వపతి చాటుగా చదువుతాడు. అతను చదవటం ఎవరూ గమనించలేదు. ఆ పత్రాలను చదివిన స్వామీజీ సంతోషించి మహారాజుతో ఇలా అంటాడు, మహారాజా, ఈ సంపద మీ 9వ తరానికి అందుతుందని ఇక్కడ రాసిపెట్టి ఉంది. కాబట్టి మీ కుమారుడికి యుక్త వయసు రాగానే గురుకులం నుంచి పిలిపించండి. ఆ తర్వాత నేను వస్తాను. అంతవరకు సెలవు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆశ్రమానికి వచ్చిన స్వామీజీతో ఉమాపతి ఇలా అంటాడు, గురువుగారు, ఇన్ని సంవత్సరాలు మీరు దానికోసమే వెతికారు. అసలు ఆ సంపద ప్రత్యేకత ఏంటి? ఆ మాటలకి గురువుగారు ఇలా అంటారు, నాయనా ఉమాపతి, ఆ సంపదతో ఈ రాజ్యం సుఖ సంతోషాలతో తులతూగుతుందని అక్కడ రాసి ఉంది. ఆ సంపద ఆ వంశం యొక్క పూర్వీకుల పూజాఫలంతో లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కలిగింది. సరే నాయనా, మీరిద్దరూ ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను మహారాజు కొడుక్కి యుక్త వయసు వచ్చిన తర్వాత తిరిగొస్తాను. అప్పటి వరకు ధ్యానం చేసుకుంటాను. నేను వచ్చేంతవరకు మీరు మీ విద్యని లోక కళ్యాణానికి ఉపయోగించండి, కాని లోక వినాశానికి ఉపయోగించకండి. విజయోస్తు అని అక్కడి నుంచి స్వామీజీ వెళ్ళిపోతాడు. స్వామీజీ వెళ్ళిపోగానే విశ్వపతి ఉమాపతితో ఇలా అంటాడు, ఎవరో మహారాజులకి ఆ సంపద ఎందుకు దక్కాలి? స్వామీజీ గారు చదువుతూ ఉండగా నేను కూడా చాటు నుంచే చదివాను. వద్దు మిత్రమా, గురువుగారిని మోసం చేయకూడదు. అది చాలా తప్పు. అది ఎవరికి అనుగ్రహం ఉందో వాళ్లే పొందాలి. నువ్వు ఇలాంటివి చేసి గురువుగారి ఆగ్రహానికి గురి కావద్దు. నా మాట విను అని ఎంతగా చెప్పినా అతను వినకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతూ, వాయువ్య దిశన ఊడల మర్రి చెట్టు, చెట్టుకి ఆమడ దూరాన అరణ్యంలో లక్ష్మీదేవి విగ్రహం, నేను ఎలాగైనా ఆ సంపద నా సొంతం చేసుకుంటాను అని మనసులో అనుకుంటూ అడుగులు వేస్తూ ఉంటే విశ్వపతిని ఉమాపతి ఆపి ఇలా అంటాడు, తప్పు మిత్రమా, గురువుగారు మన విద్యని లోక కళ్యాణం కోసం ఉపయోగించమని చెప్పారు.
ఆ సంపదతో నీకేం పని? అది రాజుల సొత్తు, వాళ్ళకే కదా దక్కాలి అని అంటే ఆ మాటలకి విశ్వపతి, పిరికి పంద, నేను వీరుణ్ణే కాక సకల విద్యలని అవపోసన పట్టాను. నేను ఏదైనా సాధించగలను. నువ్వు ప్రశాంతంగా ఉండు. నా పనికి అడ్డు రాకు. నేను ఆ చెట్టు ఊడల్ని నరికి సంపదని సాధిస్తాను అని వెళ్ళిపోతున్న విశ్వపతి వెనక ఉమాపతి కూడా వెళ్తూ ఉంటాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఊడల మర్రి చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు ఊడలని కత్తి తీసుకుని నరకబోతూ ఉంటే ఆ చెట్టు ఊడలు అతన్ని గట్టిగా చుట్టేస్తాయి. అప్పుడు ఆకాశం నుంచి ఒక గొంతు ఇలా పలుకుతుంది. మూర్ఖుడా, నువ్వు రాజవంశీకుడివి కాదు. కాని సాహసించి ఇంత దూరం వచ్చినందుకు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను. నీ విద్య ఎంత గొప్పదో నేను పరీక్షించి అనుగ్రహిస్తాను. నువ్వు సమాధానమిస్తే నీ ప్రయత్నం సిద్ధిస్తుంది. లేకపోతే ఇక్కడే కుషించి ప్రాణాలని వదిలివేయడం జరుగుతుంది అని అనగానే ఉమాపతి ఆమెతో ఇలా అంటాడు. అమ్మా, మా మిత్రుడి అజ్ఞానాన్ని క్షమించి ప్రాణభిక్ష పెట్టమ్మా అని ఉమాపతి వేడుకుంటే ఆకాశవాణి ఇలా అంటుంది. నాయనా, నువ్వు ప్రాణభిక్ష అడుగుతున్నావు కాని అతని ముఖంలో తప్పు చేసిన భావన నాకు కనిపించడం లేదు. నువ్వు పక్కకి తప్పుకో, లేదా నీకు ఇదే శిక్ష వర్తిస్తుంది అని ఆ ఆకాశవాణి ఇలా అడుగుతుంది. మొదటి ప్రశ్న, జన్మించి కూడా చలనం లేనిది ఏంటి? అనగానే విశ్వపతి మృతదేహం అని సమాధానమిస్తాడు. ఆ తరువాత ఆకాశవాణి ఇలా అంటుంది. రెండవ ప్రశ్న, అన్ని మతముల కన్నా మించిన ఆలయమేది? అనగానే విశ్వపతి శ్మశానం అని సమాధానమిస్తాడు. అని ఆకాశవాణి మూడవ ప్రశ్న, అద్దానికి హృదయానికి పోలికేమిటి? అని అడుగుతుంది. ఆ ప్రశ్నకి విశ్వపతి పగిలిపోతే ఆ రెండింటిని అతికించలేము అని సమాధానమిస్తాడు. వెంటనే ఆకాశవాణి ఇలా అంటుంది. నువ్వు తప్పు పలికినావు. అర్హత లేని దానికి నువ్వు ఆశించినందుకు ఈ శిక్షని అనుభవించు అని మాయమవుతుంది. ఇక ఉమాపతి చేసేదేమీ లేక మిత్రునితో ఇలా అంటాడు. నువ్వు కంగారు పడకు, నేను వెళ్లి గురువుగారిని తీసుకొస్తాను, నీ ప్రాణాలు కాపాడుతాను అని హామీ ఇచ్చి అక్కడి నుంచి గురువుగారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా తెలియచేస్తాడు. దానికి స్వామీజీ ఆగ్రహిస్తాడు. ఉమాపతితో ఇలా అంటాడు. చూడు ఉమాపతి, కుటిల బుద్ధితో వెళ్ళాడు కాబట్టి అతన్ని రక్షించటం కుదరదు. ఎవరి కర్మకు ఎవరి బాధ్యులు, మతిని బట్టే గతి అని తెలుసుకో అని ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అలా కొంతకాలం గడిచాక మహారాజు కొడుకు గురుకులం నుంచి తిరిగిరాగా మహారాజు అతనికి విషయమంతా వివరించి అక్కడికి స్వామీజీ గారిని పిలిపిస్తారు. ఆయన యువరాజుకి సంపదను సాధించే వివరాలు చెప్పి విజయోస్తు అని ఆశీర్వదించి బయలుదేరమని చెప్తాడు. అతని వెంట ఉమాపతిని కూడా సాయంగా వెళ్లమని ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళిద్దరూ అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఊడల మర్రి చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టుకి ఒక అస్థిపంజరం వేలాడుతూ ఉంటుంది. ఆ అస్థిపంజరం ఎవరిదో కాదు, విశ్వపతిది. యువరాజు కత్తి తీసుకుని ఊడల మర్రిని నరకటానికి ప్రయత్నిస్తే అతన్ని ఆ ఊడలు చుట్టుముడతాయి. యథావిధిగా ఆకాశవాణి పలుకుతుంది. యువరాజా, నీ యొక్క బుద్ధి కుశలతని, విద్యని నేను పరీక్షించదలచాను అని అనగానే యువరాజు ఇలా అంటాడు. అనుగ్రహించు మాతా. మొదటిది, జన్మించి కూడా చలనం లేనిది ఏంటి? అండం. రెండవది, అన్ని మతములకెల్లా మించిన ఆలయమేది? విద్యాలయం. మూడవది, అద్దానికి హృదయానికి పోలికేమిటి? అద్దం మనసులోని భావాలకు ప్రతిబింబం లాంటిది. ధనం మీద నీ అభిప్రాయాన్ని చెప్పగలవా? అమ్మా, ధనం అంటే మానవుని కృషికి మూలం, కృషికి ఆధారం, శక్తి మరియు విద్య. అవి మన ఆలోచనల వల్ల, పెద్దల పట్ల మర్యాద వల్ల, గురుభక్తి వల్ల కలుగుతుందే కాని కండపుష్టి వల్ల, అహంకారం వల్ల మాత్రం కాదు అని యువరాజు అనగానే ఆ మాటలకి దేవత సంతోషించి అతన్ని ఊడల నుంచి విడిపించి, సూర్యోదయ కిరణాలు నా విగ్రహం పైన పడినప్పుడు ఆ వెలుగుతో సంపద నీ ముందు ప్రత్యక్షమవుతుంది అని చెప్పి ఆమె మాయమవుతుంది. సంపద ప్రత్యక్షమవ్వగానే వాళ్ళిద్దరూ సంపదని తీసుకుని రాజ్యానికి తిరిగి వస్తారు.
వాళ్ళని చూసి అందరూ సంతోషిస్తారు. మిత్రులారా, చూసారా, గర్వం పనికిరాదని గుర్తుపెట్టుకోండి. గర్వపడ్డ గొడ్డుకి బురద నీళ్లే శాశ్వతమని పెద్దలు అన్నారు కదా. అదీ కాకుండా విద్యా గర్వం కూడా పనికిరాదు. మనకు తెలిసిన విద్యని నలుగురికి పంచితే అది 1,000,000 రెట్లు పెరుగుతుంది, కానీ తరిగిపోదు. మన విద్యతో, శక్తితో ఇతరుల సంపదని దోచుకోవటానికి ఉపయోగించకూడదు. నేను అనే అహం, నాది అనే అహంకారం, నాకే తెలుసు అనే అజ్ఞానంతో ముందుకు వెళితే మన ప్రాణాలనే కోల్పోతాం. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. అనగనగా ఒక ఊరిలో 2 ఆడపిశాచాలు ప్రజల్ని, జంతువుల్ని పీడిస్తూ ఉండేవి. చీకటి పడితే చాలు అవి ఊర్లోకి ప్రవేశించి బయట ఎవరు దొరికితే వారిని మనుషులతో పాటు జంతువుల్ని కూడా ఎత్తుకుని వెళ్లిపోయేవి. దాంతో ఆ రోజు నుంచి ఆ ఊరి ప్రజలు చీకటి పడితే చాలు బయటకు రావటానికి కూడా భయపడేవారు. ఆ ఊరి గ్రామాధికారి అయిన శంకరయ్య ఆ పిశాచాల పీడ ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ ఎన్నెన్నో ప్రయత్నాలని చేస్తాడు. కాని అతని ప్రయత్నాలన్నీ వాటి ముందు పనికిరాకుండా పోతాయి. దాంతో ఊరిని, ఊరి ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో తెలియక ఆయన బాధపడుతూ ఉండేవాడు. శంకరయ్య కొడుకు చలపతికి పక్క ఊరిలోని రూపవతి అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది. కొత్త కోడలు ఇంటికి రాగానే శంకరయ్య కొడుకు కోడలతో ఇలా అంటాడు: నాయనా, నా కోడలు లక్ష్మీదేవిలా ఉంది. ఎప్పుడూ బాధ పెట్టకుండా చక్కగా చూసుకో. అమ్మా, ఇన్నాళ్ళు ఆడదిక్కులేని ఇల్లు ఇప్పుడు నీ రాకతో మన ఇంటికి కలొచ్చింది. నాకు సంతోషంగా ఉందమ్మా అని అనగానే రూపవతి శంకరయ్యతో ఇలా అంటుంది: మావయ్య గారు, ఒకసారి గుడికెళ్ళొస్తాము అని అడగ్గానే శంకరయ్య ఇలా అంటాడు: తప్పకుండా వెళ్ళిరండి తల్లి, కాని సంధ్యవేళ కంటే ముందుగానే ఇంటికొచ్చేయండి అని అనగానే చలపతి అలాగే నాన్న, నాకు తెలుసులే, తొందరగా వచ్చేస్తామని ఇద్దరూ గుడికెళ్ళి వస్తూ ఉండగా దారిలో పొలాలని చూసి రూపవతి ఇలా అంటుంది: ఏవండి, నాకు పొలాలన్నా చెట్లన్నా ఎంతిష్టమో. ఇక్కడ ఎంత బావుందండి, కాసేపు అలా తిరిగి వెళ్దాము అని రూపవతి అన్న మాటలకి చలపతి కూడా సరే అంటాడు. ఇక రూపవతి పొలాలని, చెట్లని, రకరకాల పువ్వులని చూసి ఆనందిస్తూ తిరుగుతూ ఉండగానే చాలా సమయం అయిపోతుంది. చలపతి కంగారు పడుతూ ఇంటికి వెళ్లిపోదామని రూపవతిని తొందర పెడతాడు. ఇంటి దారి మళ్లించగా రూప భర్తతో ఇలా అంటుంది: ఏవైంది మీకు, ఇలా తొందర పెడుతున్నారు? ఇంకాసేపు ఉండేవాళ్లం కదా అని అనగానే చలపతి ఇలా అంటాడు: నువ్వు తొందరగా నడు, ఇంటి దగ్గర నాన్న కంగారు పడుతూ ఉంటారు. అసలే సంధ్యవేళయింది, ఈ సమయంలో బయట ఉండడం ప్రమాదం. భర్త అన్న మాటలు అర్థం కాక ఊర్లో మనకేం భయంలే అనుకుంటూ తన వెంట నడుస్తూ ఊరిలో చుట్టూ ఉన్న ఇళ్లని గమనిస్తూ విచారంగా ఇంటికి చేరుకోగానే అప్పటికే కంగారు పడుతున్న శంకరయ్య వాళ్లతో ఇలా అంటాడు: చీకటి పడకముందే వచ్చేమన్నాను గదా, అసలే ఊర్లో పరిస్థితులు బాగోలేవు అని అనగానే రూపవతి మామగారిని ఇలా అడుగుతుంది: ఇక్కడ చాలా వింతగా ఉంది మామయ్య గారు. సంధ్యవేళ అవుతుంది, అందరూ అప్పుడే తలుపులు బిగించేశారు. ఎవరూ బయట కనిపించడం లేదు. సంధ్యవేళ తలుపులు తెరచుంచాలి కదా అని అనగానే శంకరయ్య రూపవతితో ఇలా అంటాడు: అవును తల్లి, కాని అది చాలా భయంకరమైన విషయం. 2 ఆడపిశాచాలు మన ఊర్ని చాలా రోజులుగా పట్టి బీడిస్తున్నాయి. వాటికి భయపడి చీకటి పడితే ఎవ్వరూ బయటికి రావటం లేదు. మన పాలేరు లేకపోతే నేను కూడా ఆ పిశాచాలకి ఎప్పుడో బలయ్యేవాణ్ణి అని అనగానే రూపవతి కంగారుపడి అయ్యో మావయ్య గారు అంటుంది. ఇక అప్పుడు చలపతి ఇలా అంటాడు: అవును, ఒకసారి మా నాన్న ఈ పిశాచాల బెడద బదిలించుకోవటానికి సాధువులు ఏదైనా మార్గం చూపిస్తారేమోనని మా పాలేరుతో పక్కూరెళ్ళొస్తుంటే ఆ పిశాచాల నుంచి మా పాలేరు మా నాన్నని కాపాడి అతను బలైపోయాడు అని అంటాడు. ఇక అప్పుడు రూపవతి ఇలా అంటుంది: ఎంత ప్రమాదం తప్పింది మామయ్య గారు. అయినా ఆపద పొంచి ఉంటే ఎవరైనా ప్రశాంతంగా ఉండలేరు కదా. మరి ఆ సాధువులు ఏదైనా ఉపాయం చెప్పారా అని అనగానే
ఆ మాటలకి శంకరయ్య ఇలా అంటాడు. దెయ్యాలైతే ఏ మంత్రమో వేసి తరిమేయగలుగుతారు, కాని అవి రక్త మాంసాలు తినే పిశాచాలు, వాటిని ఎదుర్కోవటం మన వల్ల కాదు అని అనగానే రూపవతి ఆ రాత్రంతా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొస్తుంది. స్వతహాగా రూపవతి చాలా ధైర్యవంతురాలు, తెలివైన అమ్మాయి. పొద్దున్నే రూపవతి శంకరయ్యతో ఇలా అంటుంది. మావయ్య గారు, ఆడపిశాచాల నుంచి మన ఊరిని నేను కాపాడుతాను అని అనగానే ఆ మాటలకి శంకరయ్య ఇలా అంటాడు. అమ్మో, వద్దు తల్లి, ఆ పిశాచాల గురించి నీకు తెలీదు. నువ్వసలే చిన్నపిల్లవి, ఏదైనా జరగరాంది జరిగితే నేను తట్టుకోలేను అని అనగానే ఆ మాటలకి చలపతి ఇలా అంటాడు. నాన్నగారు, రూప గురించి మీకు తెలీదు. రూప అనుకుందంటే సాధిస్తుంది నాన్నగారు. కొడుకు మాటలకి శంకరయ్య ఏమీ మాట్లాడలేక అయిష్టంగానే సరే అని ఒప్పుకుంటాడు. రూపవతి సంతోషిస్తుంది. ఏవండి, నాకొక పెట్టెలో అద్దం ఉండేలా తెప్పించండి. వాటిని అంతం చేయడానికి మీరు కూడా రండి అని అనగానే చలపతి సరే అంటాడు. ఆ రోజు రాత్రి బాగా చీకటి పడిన తర్వాత రూపవతి భర్తతో కలిసి బయటకొచ్చి సరిగా ఊరి మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే ఆ 2 ఆడపిశాచాలు కనిపిస్తాయి. వాటిని చూసిన రూపవతి ఇలా అనుకుంటుంది. ఓహో, మీరేనా మా ఊరిని పట్టి పెడుస్తున్న పిశాచాలు? రండి రండి, మీకోసమే నేనొచ్చాను. ఈ రోజుతో మీ భరతం పడతాను అని అనుకుంటూ ఉండగా చిన్న పిశాచి రూపవతిని చూసి ఇలా అంటుంది. అక్క, చూడవే ఎంత అందంగా లేతగా ఉందో అని అనగానే పెద్ద పిశాచి ఇలా అంటుంది. అవును, మనకి ఆహారం అవ్వడానికే వస్తుంది. ఇప్పటి వరకు మొసలే మొతకనే జంతువుల్ని తిని తిని నోరు సచ్చిబడిపోయింది. అబ్బా, లేత మాంసం ఎంత రుచిగా ఉంటుందో. పదవే అని ఎగురుకుంటూ వచ్చి రూపవతి ముందు నిలబడ్డాయి. కాని రూపవతి బెదరకుండా అలాగే నిలబడి చూస్తుంది. అప్పుడు పెద్ద పిశాచి ఇలా అంటుంది. చెల్లి, ఎంత రుచిగా ఉంటుందో. ఇంకా ఆలస్యం ఎందుకు, పట్టుకో, తీసుకెళ్లిపోదాం అని అనగానే వాటితో రూపవతి ఇలా అంటుంది. ఆగండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అనగానే అప్పుడు ఆ పిశాచాలు 2 ఆశ్చర్యపోయి ఏం చెప్పాలి అని అడుగుతాయి. ఆ మాటలకి రూపవతి ఇలా అంటుంది. నేను మంత్రించిన పెట్టెను తెచ్చి మీ ఆత్మలని బంధించాను. ఇంక నన్ను ఎలా తింటారు మీరు అని అనగానే ఆ మాటలకి చిన్న పిశాచి ఇలా అంటుంది. అవునా, నువ్వు చెప్పేది నిజమా? మేము నమ్మం అని అనగానే రూపవతి ఇలా అంటుంది. ఎందుకు నమ్మరు? నేను ఎవరినైనా బంధించగలను అని అనగానే పెద్ద పిశాచి ఇలా అంటుంది. ఈ ఊరిలో మాకంటే తెలివైన వారు లేరు అని అనగానే రూపవతి ఇలా అంటుంది. అది మీ భ్రమ. నేను మీకంటే కూడా తెలివైన దాన్ని, మీ ఆత్మల్నే బంధించిన దాన్ని. మిమ్మల్ని చంపలేనా అని అనగానే పిశాచాలకి కోపం వస్తుంది. కోపంగా మా గురించి నీకు తెలీదు అని అంటూ ఉంటాయి. అప్పుడు రూపవతి, మీకే నా గురించి తెలీదు. ఒకసారి మీ ఆత్మలు ఎలా ఉన్నాయో చూసుకోండి అని రూపవతి పెట్టెను తెరవగానే పెట్టెలో ఉన్న అద్దంలో ఆ తెలివిలేని పిశాచాలు తమని తాము చూసుకొని భయపడి, వద్దు, మమ్మల్ని చంపకో. నీకు కావలసిన ధనాన్ని, బంగారాన్ని, వజ్రాల్ని ఇస్తాము అని వాటిని రూపవతికి అందించి పారిపోతాయి. రూపవతి తన తెలివితేటలతో పిశాచాల్ని అంతం చేస్తుంది. ఆమె ధైర్యానికి ఆ ఊరి వాళ్లంతా మెచ్చుకొని ఆనాటి నుంచి అందరూ భయం లేకుండా ప్రశాంతంగా సంతోషంగా తమ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. మిత్రులారా, చూశారుగా, మనకి ఆపద వచ్చినప్పుడు ఉపాయంతో సమయస్ఫూర్తితో తప్పించుకోవటం ఎంత ముఖ్యమో, ఉపాయంతో అపాయం లేకుండా జాగ్రత్త పడ్డము అంతే ముఖ్యం. బలమైన వారిని ఓడించాలంటే కండబలం మాత్రమే ఉంటే సరిపోదు, మీ తెలివితేటలు కూడా తోడవ్వాలి. ఎంతటి అపాయాన్నైనా చిన్న ఉపాయంతో ఎదుర్కోవచ్చు. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.